హాయ్ హలో అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో కారణాలకు సంబంధించి రకరకాల చర్చ జరుగుతుంది. కొంతమంది ఈవీఎంల ద్వారానే వీళ్ళు గెలిచారంటే, మరికొంతమంది వేరే పద్ధతులు అని చెప్పి, మరికొంతమంది ఏమో ఒక మాఫియా పనిచేసింది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవకూడదని చెప్పి అది కూడా ఒక కారణం అని చెప్పి, మరికొంతమంది వైసీపీ తప్పిదాలని, ఇట్లా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి క్రమంలో కొంతమంది వ్యక్తం చేసినటువంటి ఒక మాఫియా పనిచేసిందనేటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆ అభిప్రాయాలను బలపరుస్తూ ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఏంటి ఆర్టికల్ అంటే, ఏడీఆర్ ఇచ్చినటువంటి ఒక రిపోర్టు. ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు మరి ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి వీళ్ళు సమర్పించేటువంటి అఫిడవిట్లు ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని ఈ మధ్యకాలంలో ఏడీఆర్ కొన్ని సంచలనమైనటువంటి నిజాలు, తెలియనటువంటి నిజాలను బయట పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. వాటికి సంబంధించి మన ఛానల్లో కొన్ని అంశాలు కూడా ప్రస్తావించాం. ధనవంతుల్లో టాప్ 10 సీఎం ఎవరు? ధనవంతపు సీఎం అంటే చంద్రబాబు గారు. ఎక్కువ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఎక్కువ కేసులు ఉన్నటువంటి క్యాబినెట్ ఏది అంటే కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. టాప్ 10లో మొదటి ప్లేస్లో వీళ్ళే ఉన్నారు. అయితే ఇక్కడ ఈరోజు ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే, 40 పార్టీలకు సంబంధించి ఎన్నికల సందర్భంలో, అంటే ఎన్నికల సమయంలో, ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయం, అంటే వేరు రూపాలలో వాళ్ళకు ఆదాయం వస్తుంది పార్టీలకు. అందులో టాప్లో టీడీపీ పార్టీ అసలు ఊహించినటువంటి ఆదాయం 2023-24లో వివిధ రూపాలలో వాళ్ళకు డబ్బు వచ్చి చేరింది. సో ఎందుకు చేరింది ఏంటి అనేది చాలా క్లియర్గా మీకు చెప్తాను. ఇక్కడ ఒకసారి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు 40 పార్టీలకు సంబంధించి చెప్పారు. కొన్ని మనం వాటి గురించి చూస్తే, భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ 685 కోట్ల రూపాయలు మొదటి ప్లేస్లో ఉంది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 640 కోట్ల రూపాయలు. బీజు జనతాదళ్ 297 కోట్ల రూపాయలు. తెలుగుదేశం పార్టీ ఇక్కడే చూడండి ట్విస్ట్, 285 కోట్ల రూపాయలు. మరి ఇక్కడికన్నా తక్కువనే కదా, 4వ ప్లేసే కదా. అంటే ఇక్కడ ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్ పార్టీ 4వ స్థానంలో ఉన్నప్పటికీ గత సంవత్సరము 2022-23లో కేవలం 64 కోట్లు మాత్రమే సంపాదించింది. కానీ ఆ తర్వాత అంటే 2022-23 64 కోట్లు మాత్రమే ఉంటే, 2023-24 ఎలక్షన్స్కు ముందు 3 రెట్లు పెరిగింది. అర్థమైందా? 3 రెట్లు పెరిగింది. అది చెప్తా ఏంది, ఎట్లా దాని కథ అయిందనేది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 191 కోట్ల రూపాయలు 5వ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, టీడీపీ పార్టీకి దానాలు మరియు కంట్రిబ్యూషన్లోను మరి కొన్ని పార్టీల్లో అన్నిట్లో వచ్చిన దాంట్లో టాప్ ప్లేస్లో ఉంది, మొదటి ప్లేస్లో ఉంది టీడీపీ పార్టీ. ఓకే, ఇప్పుడు ఈ పార్టీలు ఖర్చు పెట్టినటువంటి తీరు ఒకసారి చూస్తే, వైఎస్ఆర్సీపీ 296 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎలక్షన్ టైంలో. పార్టీ ఆఫీసులకు అనుకోండి, లేకపోతే వివిధ ఈ ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టింది అనుకోండి. రకరకాల ఖర్చులు అవన్నీ చూస్తే బీఆర్ఎస్ 255 కోట్లు, తృణమూల్ 231, ఈ డిఎంకే 200 కోట్లు, టీడీపీ 121 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇక్కడ. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ తన సంపాదన 191 కోట్లు ఉంటే, పార్టీకి వచ్చిన ఫండ్స్ కానీ అవి కానీ ఖర్చు పెట్టింది ఎక్కువ. ఓకే, అయితే ఇక్కడ టీడీపీ పార్టీకి 275 కోట్లు, సుమారు 96% ఎలక్టోరల్ బాండ్స్ ఉంటారు కదా, ఎలక్టోరల్ బాండ్స్, వాటి రూపంగా వచ్చింది. సో ఏంటి అసలు ఈ బాండ్స్ అంటే ఏంటి, ఎవరిస్తారు ఏంటిది అన్నప్పుడే ఇక్కడే మనకు అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఏ రకంగా అంటే, ఈ బాండ్స్ ఇచ్చే వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతారు, ఎవరికి కూడా తెలియదు. ముఖ్యంగా ఆ పార్టీలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది, ఎవరిచ్చారు ఏంటి అన్న వివరాలు తెలియదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల, ఆ విధానాలు నచ్చినటువంటి వ్యక్తులు, కార్పొరేట్ వ్యవస్థలు, ఇవన్నీ కూడా మరి ఈ టీడీపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఫండ్స్ ఇచ్చాయన్నది ఒక చర్చ నడుస్తుంది. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు నాడు నేడు కింద సమూలమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలు జగన్ గారు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు బాగున్నప్పుడు ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? కార్పొరేట్ కాలేజీలకు, కార్పొరేట్ స్కూల్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో అదొక మాఫియా లాగా నడుస్తూ ఉంది.
సో దాని ఎఫెక్టు మళ్ళీ అంటే అప్పుడు ఏం చేస్తారు, ఎఫెక్ట్ పడ్డప్పుడు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు. ఓకే, మెడికల్ కాలేజీలు ఆరోగ్యశ్రీ ద్వారా మెడికల్ పేదోడికి వైద్యం అందించడం, కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి ఇది నచ్చదు. సో అప్పుడు ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది, కార్పొరేట్ హాస్పిటల్కి. మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు, జగన్ రాకూడదు, జగన్ వస్తే మాకు ఎఫెక్ట్ అవుతుంది. మద్యానికి సంబంధించి ప్రభుత్వమే సేల్ చేసింది, ప్రైవేట్ పరంగా చేయలేదు, ప్రైవేట్ చేతుల్లోకి రావాలి మద్యం. సో మరి ఏం చేయాలి, జగన్ గెలవకూడదు, మనకు అనుకూలమైన వ్యక్తులు గెలవాలి. అంటే మన విధానాలకు మనం చెప్పినటువంటి విషయాలకు మనకు కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పార్టీలు, మన మాట వినేటువంటి పార్టీలు, మన కోసం పనిచేసేటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలకు వీళ్ళు బాండ్స్ రూపంలో మరి డబ్బులు ఇస్తూ ఉంటారు కోట్లల్లో. సో రకరకాల వ్యక్తులు, కొంతమంది ట్యాక్సీ కోసం, కొంతమంది ఆ పార్టీ విధానాలు నచ్చి, కొంతమంది తమ ఆర్థిక వనరులు దెబ్బ తినకూడదని చెప్పి, కొంతమంది బిజినెస్ పెంచుకోవడం కోసం, కొంతమంది వాళ్ళ ఆస్తులు, ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి. ఇక్కడ ఇంత సీరియస్గా ఆలోచించడానికి కారణం ఏంటంటే గతంతో కంపేర్ చేస్తే ఎలక్షన్ టైంలో 3 ఇంతలు పెరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఇవి ఏవైతే మనం కార్పొరేట్ వ్యవస్థలు బలంగా పనిచేస్తాయని అంటున్నామో అనడానికి రీజన్ అక్కడ ఇవి ఇచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో వస్తాయి కాబట్టి, సో ఆ రకంగా ఈ శక్తులన్నీ పని చేశాయి అన్నది ఇక్కడ వచ్చినటువంటి ఆ 3 ఇంతలు పెరిగిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి 2013లో పార్టీ స్థాపిస్తే 2019 వరకు అండ్ అదే 2024 వరకు కూడా ఈ ఈసీకి ఆర్థిక వివరాలు సమర్పించలేదు. ఇప్పుడు దీని గురించి చర్చ నడుస్తుంది. ఇదే విచిత్రం, ఎందుకు పార్టీ మరి ఈ పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక వివరాలు ఎందుకు సమర్పించలేదనేటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. మరి ఇది $1 మిలియన్ ప్రశ్న. ఎలక్ట్రల్ బాండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, తర్వాత ఈ పార్టీ ఎందుకు ఆర్థిక అంశాలకు సంబంధించి ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు అనేటువంటి అనేక విషయాలకు సంబంధించి ఇప్పుడు అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా టీడీపీ పార్టీ ఖర్చు పెట్టింది ఏంటంటే, ఎన్నికల క్యాంపెయినింగ్ మనకి ప్రచారానికి సంబంధించి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్నికల సందర్భంగా టీడీపీ పార్టీ. మరి వైసీపీ పార్టీ ఖర్చు పెట్టింది ఎంత ఎన్నికల సందర్భంగా అంటే 28 కోట్లు. ఓకే, జనసేన పార్టీకి సంబంధించి మాత్రం వాళ్ళు ఏ లెక్కలు కూడా ఇవ్వలేదన్నమాట. సో ఈ రకంగా బాండ్స్ రూపంలో టీడీపీ పార్టీకి ఉన్నటువంటి 40 ప్రాంతీయ పార్టీలు టీడీపీ పార్టీకి హైయెస్ట్ ఆ సంవత్సరంలో ఎన్నికలకు ముందు మాత్రం 3 రెట్లు పెరిగిందనేటువంటి విషయాలను ఈరోజు మరి ఈ ఆర్టికల్ ద్వారా బయట పెట్టడం జరిగింది. సో దీన్ని బట్టి మరి ఆ ఎన్నికల్లో ఏ రకంగా గెలిచారు ఏంటనేటువంటిది మరి ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఆ సందర్భంగా ఎన్నికల సందర్భంగా కూడా చాలామంది వేరు దేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ తమకు ఇబ్బంది కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి వస్తే అనేటువంటి అంశానికి సంబంధించి బహిరంగంగానే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, వాళ్ళ కమిటీలు ఉంటాయి కదా, ఏమంటే కమ్యూనిటీ ఉంటుంది, కమ్యూనిటీలో కమిటీస్ ఉంటాయి కదా, అక్కడ మీటింగులు పెట్టుకోవడం కానీ, ఏం చేసైనా సరే మనవాడు, మన కులపోడు, మన పార్టీవాడు మనకు ఓటు వేస్తాడు డబ్బులు ఇవ్వకపోయినా కూడా, కానీ వైసీపీ పార్టీ వాడు ఎవడైతే ఉంటాడో, వైసీపీకి అనుకూలంగా ఎవడైతే ఉంటాడో వాడికి 1000 ఇవ్వండి, వినకపోతే 2000 ఇవ్వండి, వినకపోతే 3000 ఇవ్వండి, వినకపోతే 10,000 ఇవ్వండి, వాడి ఓటు మనకు పడాలి. బహిరంగంగా మాట్లాడారు. ఆ వీడియోస్ కూడా పెద్ద ఎత్తున అప్పట్లో వైరల్ అయినాయి. ఎలక్షన్ కమిషన్ దాని గురించి ఏం స్పందించలేదు, పట్టించుకోలేదు. అప్పుడు వాస్తవాలు కదా ఇవన్నీ. సో ఆ రకంగా నడిచింది. ఇప్పుడు ఇక్కడ అఫీషియల్గా ఉన్నది కొంత, అన్అఫీషియల్గా నాకు తెలిసి ఇంతకీ ఎక్కువ ఖర్చు పెట్టింటారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ రకంగా ఖర్చు పెట్టారు డబ్బులు. సో ఏదేమైనా కూడా టీడీపీ పార్టీ మరి ఏడీఆర్ రిపోర్ట్స్ ఈ మధ్యకాలంలో వరుసగా బయటకు వస్తున్నటువంటి క్రమంలో మాది నిప్పు నిజాయితీ అని ఏదైతే ఆ పార్టీ చెప్తా ఉంటుందో ఆ పార్టీ అవినీతిలో టాప్ ప్లేస్లో ఉంది. మరి ధనవంతపు సీఎంలో చంద్రబాబు గారు మొదటి ప్లేస్లో ఉన్నారు, కేసుల్లో చంద్రబాబు గారు 3వ ప్లేస్లో ఉన్నారు. క్యాబినెట్కి సంబంధించి కూడా మరి ఎక్కువ కేసులు ఉన్నటువంటి సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఈ క్యాబినెట్లో ఉన్నారనేటువంటి అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి ఈ అంశాలన్నింటికి సంబంధించి వీళ్ళ పత్రికలు వీళ్ళ మీడియా చెప్పకపోయినా కూడా ఇట్లా ఏదో ఒక రకంగా ఈ అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.